అమ్మా, డాడీకే చేస్తావా సర్ప్రైజ్ పార్టీ? మాకు చేయవా? ఎప్పుడు చేస్తావు? ఒకవేళ మాకు చేయాలంటే ఎంత ఏజ్ ఉండాలి? డాడీ అంత అయ్యాక చేస్తావా? సర్ప్రైజ్గా బట్టలు కొని సర్ప్రైజ్గా కేక్ కట్ చేస్తావా? అప్పుడు ఎన్ని రోజులు పెడుతుందమ్మా చెప్పమ్మా అని మా అబ్బాయి ముద్దు ముద్దుగా వాడి పుట్టినరోజు ముందు రోజు మమ్మల్ని అడుగుతున్నాడు అనమాట. మమ్మల్ని అంటే నన్ను అడిగాడు, అమ్మ నాకు సర్ప్రైజ్ పార్టీ చేస్తావా, ఎప్పుడు చేస్తావా అని. అంటే ఆడికి ఇప్పుడు నేను చెయ్యాలి సర్ప్రైజ్ అని, కానీ ఆడికి బట్టలు కొంటున్నామని తెలుసు, ముందు రోజు కేకు అవన్నీ తెస్తామని తెలుసు. కాకపోతే వాడికి సర్ప్రైజ్ చేయాలంట, సర్ప్రైజ్ చేయడం అంటే ఇష్టమంట. సరే అని చెప్పేసి నేను మా ఆయన గారు వెళ్ళి బట్టలు అయితే కొన్నాము, కేక్ కూడా ఆర్డర్ చేసి వచ్చాము మరుసటి రోజుకి. సరే వాడు చెప్పినవి నాకు మైండ్లో అలా ఉండిపోయాయి అనమాట. ఎందుకు అడిగాడో ఏమో తెలియదు, కానీ మేము రాత్రి మరుసటి రోజుకి కదా కేక్ అని చెప్పేసి రాత్రికి ఏం సర్ప్రైజ్గా ఏం తేలేదు కేకు. సరే ఏం చేద్దామని నేను నైట్ 11:30కి ప్లాన్ చేసుకున్నాను ఏం చేద్దాము అని. అప్పటి వరకు కొంచెం వర్క్ చేసుకున్నాను. సరే అని చెప్పేసి చూడండి, టైం అయితే 11:30 అయింది. నేనేం చేశాను, రాత్రి కొంచెం మేము తినగా అన్నం అయితే మిగిలింది, చాలా అన్నం మిగిలింది. సరే అని చెప్పేసి వాడికి ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం. ఎంత పిచ్చిగా తింటాడంటే ఎన్వి, అంత ఇష్టం అనమాట. చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే అంత ఇష్టంగా తింటాడు. సరే వీడికి సర్ప్రైజ్ కావాలంటున్నాడు కదా అని చెప్పేసి నేను ఎగ్ రైస్ అయితే చేశానండి. ఆ టైంలో ఎవ్వరు లేరు, అందరూ పడుకున్నారు ఆ గదిలోని. నేనైతే సైలెంట్గా మా ఆయన గారికి కూడా తెలియకుండా సైలెంట్గా అయితే ఎగ్ రైస్ చేశాను. ఎగ్ రైస్ చేసి దాంతో ఏం చేశానంటే హెచ్బిడి అని రాశాను, హ్యాపీ బర్త్డే అని రాశాను. చాలా సర్ప్రైజ్ అయిపోతాడు మా అబ్బాయి అనుకుంటే, చూడండి ఎండింగ్లో మీకు అసలు మిస్ అవ్వకండి. కామెడీ చూస్తే నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, ఎంత సర్ప్రైజ్ అయిపోతాడో. నా కొడుకు అడిగాడు కదా సర్ప్రైజ్ చేయవా నన్ను అని, అడిగాడు కదా ఖచ్చితంగా వాడికి సర్ప్రైజ్ చెయ్యాలి అని చెప్పేసి ఆ టైంలో చేసేసాను. కరెక్ట్గా 3 నిమిషాల ముందు అయితే రెడీ అయిపోయింది మొత్తం. టైం కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఆడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్దాం. చూడండి కరెక్ట్గా 5 నిమిషాలు ఉంది. అయిపోయిన తర్వాత కూడా తీసుకెళ్ళి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, డాడీకే సర్ప్రైజులు ఇస్తావని. ఆడు లెగిసాక చక్కగా సర్ప్రైజ్ అవుతాడు అనుకుంటే నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు రిటర్న్. చూడండి మీరు ఎండ్ మిస్ అవ్వకండి, ఎండింగ్ వరకు చూడండి, మంచి కామెడీగా ఉంటుంది. సరే కదా అని హ్యాపీ బర్త్డే అని రాసుకొని ఎగ్ రైస్తో తీసుకొని అయితే వెళ్ళాను మా అబ్బాయి దగ్గరికి. చూడండి, షణ్ము లెగమ్మా, నీ హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే షణ్ము, లెగరా. లెగ్గిసాడమ్మా పుల్లి, అదిగో లెగ్గిసాడు. హ్యాపీ బర్త్డే షణ్ము, హ్యాపీ బర్త్డే. ఆడు కావాలని లెగిసారని మీరు అనుకుంటాడు, కానీ ఫుల్ నిద్రలో ఉన్నాడండి. ఆడు అసలు ఏం తిన్నాడో మేము పొద్దున అడిగితే నిజంగా నేను తిన్నానా అంటున్నాడు. ఈ వీడియో చూసేదాకా ఆడికి గుర్తే లేదంట, నిద్రలో లెగిసాడు. నిద్రపప్పుగాడు నిద్రలో లెగిసి చూడండి, నిద్రలో లెగిసాడు, ప్లేట్ తీసుకున్నాడు. అరే కేక్ కట్ చేయరా అంటే తినేస్తున్నాడు. అంటే అది కేక్ అసలు దాని మీద ఏముందని కూడా చూడలేదు. కేక్ కట్ చేయరా అని అంటే నా వైపు చూస్తున్నాడు, కట్ చేసి ఆడే తినేస్తున్నాడు. డాడీకి పెట్టరావా ఎవరికి పెట్టరావా అంటే నవ్వుతున్నాడు. నిజంగా అండి మేము పొద్దున వాడిని అడిగితే అసలు ఏమీ గుర్తులేదంట వాడికి. అంత నిద్ర మధ్యలో ఉన్నాడు. ఆడ సర్ప్రైజ్ చేస్తే సర్ప్రైజ్ అయిపోతాడా? పిల్లలు అంతేనండి, నిద్రలో ఉంటే నిద్రే, నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళ కోరికలు కొన్ని తీర్చామనుకోండి, వాళ్ళ దృష్టిలో మన హీరోలు అయిపోతాం. అలా నైట్ అయితే కేక్ కటింగ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మార్నింగ్ షణ్ముఖ సాయి కదా, ఆ రోజు లక్షవారం వచ్చింది. సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ పంతులు గారు చిన్నప్పుడు వీటికి అక్షరాభ్యాసము, తర్వాత అన్నప్రసన అన్నీ అతనే చేశారు. అందుకని గుర్తుపెట్టుకున్నాడు. ఇంత పెద్దగా అయిపోయాడా, ఈ మధ్య రావట్లేదు, మీరు అసలు గుడికి రావట్లేదు ఏంటని చెప్పేసి చాలా గట్టిగానే అడిగారు. ఈసారి నుంచి వెళ్ళాలి. అయిపోయింది, దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. తర్వాత వాడికి బాగా ఇష్టమైనవన్నీ ఈ రోజైతే వండి పెట్టేశానండి. దోశ విత్ రెడ్ చట్నీ అంటే చాలా ఇష్టం. తర్వాత బిర్యానీ, చికెను, పెరుగు పచ్చడి, వాడికి ఇష్టమైనవన్నీ చేసేసాను. తృప్తిగా తిని పడుకుని పోయాడు మధ్యాహ్నం. తర్వాత వాడు పడుకున్నాక నేనైతే బయటికి వెళ్ళి బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చి స్మాల్గా, ఎంతో పెద్ద కాదు డెకరేషన్, చిన్నదే చేశానండి. ఎందుకంటే పెద్ద హడావుడి ఏం చేయలేదు. మా ఆయనగారు రాను, నాకు డ్యూటీలో టైం సరిపోదు, నాకు అవ్వదు, వస్తే వస్తాను లేకపోతే రానని చెప్పారు. కానీ మొత్తానికి అయితే రాలేదు. చూసారు కదా, ఇది నేను చేసిన డెకరేషను. మీకు నచ్చిందో లేదో చూడండి. నేనేదో నాకు
తోచినట్టుగా నాకు వచ్చినట్టుగా అయితే నేను డెకరేట్ చేశానండి. చిన్నదే, ఎక్కువ అయితే హడావిడి ఏం లేదు, ఎక్కువ మందిని కూడా పిలుచుకోలేదు, ఎందుకంటే అప్పుడే ఊరు వెళ్ళొచ్చాం, కొంచెం ఇబ్బందిగా ఉంది. సరే చేయకూడదు అనుకున్నాం, కానీ పిల్లలు బాధపడతారు, మనం ఎలాగ ఎంజాయ్ చేయలేకపోయాం, చిన్నప్పుడు పిల్లలైనా ఎంజాయ్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అయితే చిన్నగా డెకరేట్ చేశాను. ఇదైతే వాడికి కొన్న డ్రెస్సు, 2 డ్రెస్సులు అయితే కొన్నాము. ఒకటైతే మా అమ్మ ఇచ్చిన డబ్బులతో, తర్వాత వాళ్ళ డాడీ అయితే కొన్నారు. చూసారు కదా, మీకు ఎలా అవుట్ఫిట్ ఎలా వచ్చింది, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అసలు ఇది వాడి June 4 బర్త్డే. నేనైతే ఈరోజైతే వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి, తర్వాత స్కూల్ పనులు కూడా ఉన్నాయి, అందుకని అటు ఇటు తిరగడం వల్ల డబ్బింగ్ చెప్పడం లేట్ అయింది. దానివల్ల వాడి ఫ్రెండ్ అయితే ఆ చెల్లిని కూడా తీసుకొని వచ్చాడు. ఏదో సింపుల్గా అలా జరిగిపోయింది అనమాట కేక్ కటింగు. ఏంటంటే వాళ్ళ డాడీ ఒకరే లేరు, అదొకటే మిస్ అయిందనమాట. తర్వాత కాసేపు కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలందరూ ఎంజాయ్ చేశారు బాగా. మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళని పిలిచాను, బయట వాళ్ళని ఎవరిని పిలవలేదండి. పిలుద్దాం అనుకుంటే వాళ్ళ డాడీ ఉండాలి, వాళ్ళ డాడీ హెల్ప్ లేదు, నేనేం చేయలేను. వాళ్ళ డాడీ ఉంటేనే నాకు కొంచెం సపోర్ట్గా చేయడానికి అయితే ఉంటుంది, అందుకని చెప్పేసి నేను ఎవరినైతే పిల్లలు ఏంటంటే మన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు, కానీ అవి కూడా మనం వాళ్ళకి తెలియకుండానే పెంచుతాం అనుకోండి. కానీ నా బర్త్డే చేయవా, అక్క బర్త్డే చేస్తావా, అక్క ఫంక్షన్ బాగా చేస్తావు అని చెప్పేసి కొన్ని మనసులో పెట్టేసుకుంటారు అనమాట. అందుకనే వాడి బర్త్డే చెయ్యాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. ఈ కాంచి మన నలుగురమే సెలబ్రేట్ చేసుకుందామమ్మా, ఏమొద్దు అని చెప్తే లేదు, అక్కకైతే మంచిగా ఫంక్షన్ చేశారు, నాకేం చేశారు, మీరు ఏం చేయలేదు, ఏ గిఫ్ట్ కొనలేదని చెప్పారు అన్నాడు. సరే కదా అని చెప్పేసి బర్త్డే చేద్దామని చెప్పేసి సింపుల్గా చేసేసాము, హడావుడి ఏం లేదు. వాళ్ళ డాడీ ఉండుంటే ఇంకా బాగా చేసేవాళ్ళని నేను అనుకుంటున్నాను. వాళ్ళ డాడీ లేరు, షాప్లో బిజీగా ఉన్నాం, మొన్నటి వరకు ఊరు అవన్నీ తిరిగాం కదా, సెలవులు ఎక్కువైపోయాయని చెప్పేసి షాప్లో సెలవు కూడా అడగలేదు. సరే అని చెప్పేసి బిల్డింగ్లో ఉన్న పిల్లలందరూ తీసుకొచ్చి కేక్ కటింగ్ అయితే చేసేసాను. అయిపోయిందండి అక్కడ కేక్ కటింగ్. తర్వాత వాళ్ళ డాడీ నైట్ కేక్ కటింగ్ అయిపోయాక నైట్ వచ్చారనమాట. వచ్చేసి వాడికి సర్ప్రైజ్ గిఫ్ట్ కొందామని చెప్పేసి గిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళాము. అది కూడా చూసేయండి. లాస్ట్లో వాడి గిఫ్ట్ సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే కొన్నారు వాళ్ళ డాడీ. చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఫస్ట్ అయితే వేరే గిఫ్ట్ అని ఎక్స్పెక్ట్ చేశాడంట, తర్వాత ఇది కూడా బాగుంది డాడీ అని చెప్పేసి చాలా ఎక్సైట్ అయిపోయి సంతోషపడిపోయారు మా ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరికి అవసరమైనవే కొన్నాము. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. కటింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ డాడీ వచ్చారు కింద, పిల్లలైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. నేనైతే వెళ్తున్నాను, నా కోసమే వెయిటింగ్. అలా తీసుకొని వెళ్ళి షాప్కి అయితే వెళ్ళాము. చూశారు కదా వాడి ఎక్స్ప్రెషన్ చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. వాడి హ్యాపీనెస్కి హద్దులైతే లేవు. ఇలా సైకిల్ కొనేసుకొని అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. చాలా ఎక్సైట్ అయిపోయారు. ఇద్దరికి యూజ్ అయ్యేదే గిఫ్ట్ కొన్నాడు వాళ్ళ డాడీ. పీసీ కొంటావేమో అనుకున్నాను డాడీ, సైకిల్ కొన్నావా, సరేలే సైకిల్తో అడ్జస్ట్ అయిపోతానని చెప్పేసి ముద్దుగా అన్నాడు. పీసీ కొనాలంటే 50,000 నాన్న, సైకిల్ అయితే 5,000 వస్తుందని చెప్పేసి అలా నాన్న పంచుల మీద పంచులు వేశాడు. అలా సైకిల్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ శుక్రవారం కదా పూజ అయితే చేయించిన తర్వాత తొక్కేశారు. తొక్కిన వీడియో అయితే నేను పెట్టలేదు, తర్వాత షార్ట్ వీడియోస్లో మీకు పెడతాను. ఇక్కడి వరకు వీడియో చూశారు కదా, నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే షణ్ముఖ అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఎండింగ్లో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.